ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఎం విజయమ్మ సార్. మేము 12వ తేదీ నుంచి ఈ రోజుకి 3వ రోజు సార్ కూర్చొని మేము ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పటికీ మా పైన ప్రభుత్వం ఎటువంటి జాలి చూపించకుండా మాకేమీ సమాధానం కూడా ఇవ్వలేదు సార్. సమాధానం ఇవ్వకపోగా మమ్మల్ని సెంటర్లు బీగాలు పగలగొట్టి ఈ డ్వాక్రా వాళ్ళ చేత సచివాలయం వాళ్ళ చేత తెరిపించి వీళ్ళందరినీ అంగన్వాడీ టీచర్లందరినీ ఇళ్లకు పంపించేయండి, వీళ్ళతో నడిపించేసేయండి అని చెప్పేసి అంటున్నారు. అలాంటప్పుడు సార్ మనకి జనసేన పార్టీ నుంచి సార్ శ్రీనివాసరావు సార్ గారు మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినారు సార్. ఎవరు బీగాలు పగలగొట్టారమ్మా? వీళ్ళు సచివాలయం ఉద్యోగుల చేత పగలగొట్టిస్తున్నారు సార్. సెంటర్లు వాళ్ళ చేత నడిపించండి, వీళ్ళని పంపించేసేయండి, ప్రైవేట్ గా పెట్టేసేయండి వీళ్ళని, సచివాలయం వాళ్ళని, డ్వాక్రా మెంబర్స్ అని చెప్పేసి. అందరికీ నమస్కారం. మేము రాజంపేటలో ఐసీడీఎస్ ప్రాజెక్టు 3 రోజులు అంగన్వాడీ వాళ్ళం ధర్నాలు చేస్తున్నాము. కానీ 3 రోజులు అయినా కానీ ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ తరఫు నుంచి. జగన్ ఆ రోజు ఎలక్షన్ అప్పుడు అందరూ అక్క చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు అనేది, మేము అక్క చెల్లెలు కాదా మీకు? మేము ఆ ఏడుపు మీకు వినిపించలేదా? ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నాం కదా, కనీసం ఏ స్పందన లేదు కదన్నా మీ నుంచి. మళ్ళీ రేపటి నుంచి సచివాలయం ద్వారా మేము అంగన్వాడీ సెంటర్ నడిపిస్తాము, బీగాలు పగలగొట్టైనా మేము నడిపిస్తాము. ఆయాలను దగ్గర లేకుండా కానీ వాలంటీర్ దగ్గర వంటలు చేయించి, మహిళా పోలీసు వాళ్ళ దగ్గర స్కూల్ నడిపిస్తా ఉంటున్నారు. వాళ్ళే ఉన్నారు ఇన్ని రోజులు. 42 ఏళ్ల నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అని ఉంది. అంగన్వాడీ టీచర్లు 450 రూపాయల నుంచి వర్క్ చేస్తున్నారు. ఇన్ని రోజులు చేసింది మీకు అనిపించలేదు? పర్మనెంట్ చేద్దామని అనిపించలేదా మీకు? నిన్నగాక మన 5 ఏళ్ల ముందు పెట్టిన సచివాలయం పోస్ట్, అవి మీరు పెట్టిన పోస్టులు పర్మనెంట్ చేశారా? ఇవి పర్మనెంట్ చేయాలని అనిపించలేదా మీకు? ఇంత చేస్తున్నా ఉన్నా కానీ మీకేం ప్రతి ఒక ప్రెగ్నెంట్ నుంచి ఎంటర్ చేసుకున్న నుంచి 6 ఇయర్స్ పిల్లాడి వరకు ప్రతి ఒక్కటి వాళ్ళకు ఒక ఇమ్యునైజేషన్ కానీ వాళ్ళ ఫుడ్ విషయం కానీ ఏదైనా మేమే చూసుకుంటున్నాం. ఏ బిడ్డ గ్రోత్ తక్కువలో ఉన్నా కానీ మీరు ఇచ్చిన ఫుడ్డే ఇచ్చి చూసి ఏం వాళ్ళు తక్కువలో ఉన్నారు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఏ సచివాలయం వాళ్ళని అడిగినారు మీరు? ఏ డిపార్ట్మెంట్ అని అడిగినారు? ఎందుకు తక్కువ ఉంది ఏమని ఎవరిని అడిగినారు? అంగన్వాడీ టీచర్ని అడిగారు. ఒక సర్వే కావాలని కానీ అంగన్వాడీ టీచర్ని అడిగినారు. కానీ ఎవరిని అడిగినారా? బిఎల్ఓ డ్యూటీలు మంచి ఎండలో తిప్పి అంగన్వాడీ టీచర్లను అట్లా అంగన్వాడీ డ్యూటీ చేశాము, ఇటు బిఎల్ఓ డ్యూటీ చేశాము, ఏదైనా సర్వే ఉంటే సర్వే చేశాము. ఇన్ని చేపించుకున్నారు మా దగ్గర. ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేసిన మీకు ఎందుకు బాధ వేస్తున్నది? అవతల మీరు పెట్టిన జాబ్కేం పర్మనెంట్ చేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు పర్మనెంట్ చేయలేదన్నా మీరు? మీకు కనిపించడం లేదా? మేము మీ అక్క చెల్లెలం కాదా? అందరికీ నమస్కారం. ఈరోజు 12వ తేదీ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఇక్కడ ధర్నా చేయడము, ప్రభుత్వం స్పందించకపోవడము, ఇది చాలా దుర్మార్గం. వీళ్ళ న్యాయబద్దమైన చట్టబద్దమైన కోరికలను కూడా తీర్చలేని ప్రభుత్వం ఇంకా ఏదో చేస్తుంది అని మనం ఊహించుకోవడం తప్పు. వీళ్ళ చాలా న్యాయబద్దమైన కోరికలు. నేను కూడా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. వీళ్ళ కోరికలు వీళ్ళ బాధలు అన్ని కూడా చాలా చట్టబద్దంగా ఉన్నాయి. ఇటువంటి కోరికలు తీర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం మెడలుంచి వీళ్ళకి నిజంగా వీళ్ళకి సహాయం చేసేదానికి జనసేన పార్టీ నుంచి మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ కోరికలు వీళ్ళు తీర్చలేకపోతే వీళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలి. మీరు అక్క చెల్లెలు అని చెప్పి మీ దగ్గర ఓట్లు వేయించుకొని ఈ రోజు మీకు ఎటువంటి చిన్న కోరికలు కూడా తీర్చలేని పొజిషన్ లో ఉన్నారు ఇటువంటి గవర్నమెంట్ మనకు అవసరమా? మీకు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తొందరలో ఏర్పాటు కాబోతుంది. మీరు అడిగిన న్యాయబద్దమైన చట్టబద్దమైన కోరికలను మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తప్పకుండా మీ కోరికలన్నీ తీర్చేదానికి మేము మా వంతు కృషి చేస్తాం. తప్పకుండా మీకు మాట ఇస్తున్నాం. మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తామని జనసేన నుంచి నేను మాట ఇస్తున్నాను. నేను మా అధినాయకత్వాన్ని కూడా తీసుకెళ్లి మీ సమస్యల్ని వారి దగ్గర నుంచి పరిష్కరించేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీకు ఎటువంటి అవసరం వచ్చినా ఎటువంటి సహాయం కావాలన్నా నేను రాజంపేటలోనే ఉంటాను. మీకు అన్ని వేళలా అన్ని సమయాల్లో నేను మీకు సహకరిస్తాను. తప్పకుండా సపోర్ట్ గా ఉంటాను. మీ కోరికలు నెరవేరేంత వరకు మీకు నేను మద్దతు ఇస్తానమ్మా. అందరికీ ధన్యవాదాలు.